ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు ధ్యానం చేద్దాం. ముందుగా చిన్ని ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటల కొరకు ఆశ కలిగి ఉంటుండగా శక్తి కలిగినటువంటి నీ మాట, ప్రభావం కలిగినటువంటి నీ మాట చేత మమ్మల్ని కదిలించమని, మమ్మల్ని తాకమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 6వ కీర్తన 4వ చరణము. 6వ కీర్తన 4వ చరణము. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. కీర్తనకారుడు ఈ విధంగా వ్రాస్తా ఉన్నాడు, ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఏమని ప్రార్థిస్తూ ఉన్నాడంటే, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. రక్షణ అడుగుతా ఉన్నాడు. తనకి ఉన్నటువంటి బంధకాలను బట్టి, తనున్నటువంటి పరిస్థితులను బట్టి ఆయనకి రక్షణ అవసరమయ్యింది. కాబట్టి రక్షణ కొరకు ప్రభువుని ఆశ్రయించినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ప్రభువు యొక్క సహాయాన్ని అడుగుతున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాము. ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఆయన యొక్క రక్షణను అడుగుతా ఉన్నారు. ఆయన్ని నన్ను రక్షించమని ప్రాధేయపడుతూ ఉన్నారు. దేనిని బట్టి ప్రాధేయపడుతూ ఉన్నాడంటే, నీ కృపను బట్టి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృపను బట్టి నన్ను రక్షింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించమని ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే శరీరానుసారంగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనమందరము కూడా మనము మనము అంత నీతిమంతులము కాదు, అంత యథార్థవంతులము కాదు. ఎందుకంటే ఈ లోకములో అనేక ఆశలు మన చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. శరీరము సంబంధించినటువంటి, ఈ లోకానికి సంబంధించినటువంటి ఆశల చేత మనము కదిలింపబడతా ఉంటాం అనేక సార్లు. కాబట్టి మన యొక్క నీతిని బట్టి కాదు గానీ, ఆయన కృపను బట్టి, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము, ఆయన కృపను బట్టి నన్ను రక్షించమని ఆయన ప్రార్థిస్తా ఉన్నాడు, ప్రాధేయపడతా ఉన్నాడు, లేదా అడుగుతా ఉన్నాడు. అయితే ఈ మాటలు వింటున్నటువంటి మనము ప్రార్థించినప్పుడు ఆయన కృపను బట్టి మనము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి. ఎందుకంటే మనము ఉన్నటువంటి పరిస్థితిలోంచి మనము రక్షించుకోలేము. లేదంటే మనం ఉన్నటువంటి పరిస్థితిలోంచి మనము బయటికి రాలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చు. అయితే అలాంటి పరిస్థితుల్లో మనకి రక్షణ అవసరమైనప్పుడు, మనకి సహాయం అవసరమైనప్పుడు ఆయన సన్నిధిలో నీ కృపను బట్టి నన్ను జ్ఞాపకము చేసుకునుము అని మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈరోజు మనం ఇలా జీవిస్తున్నామంటే ఆయన కృప. మనం ఈ స్థితిలో ఉన్నామంటే ఆయన కృప. మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృప. కాబట్టి ఆయన కృపను మనము జ్ఞాపకం చేసుకుని, ఆయన కృపను బట్టి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆ విధంగా ప్రార్థిస్తామో దేవుడు మనకి తప్పక సహాయం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ కృప నాకు కావాలి అని ఆయన సన్నిధిలో మనం అడిగినప్పుడు, నీ కృప నా జీవితంలో కావాలి అని ఆయన్ని అడిగినప్పుడు, నీ కృప నా బ్రతుకులో కావాలి, నా పరిస్థితుల్లో కావాలి అని మనము ప్రార్థించినప్పుడు ఆయన కృప చూపించే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నేను ఎలాంటి స్థితిలో ఉన్నా ఆయన రక్షించటానికి సమర్థుడు. అయితే ఆయన కృపతో మనల్ని రక్షిస్తాడు. ఆయన కృపను బట్టి మనల్ని రక్షిస్తాడు. ఆయన కృపను బట్టి మనల్ని కాపాడుతాడు. కాబట్టి ఆయన కృపను జ్ఞాపకము చేసుకునేవారిగా, ఆయన కృపను తలంచుకునేవారిగా మనం ఉండాలి. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో ఏ విషయంలో మనకి రక్షణ అవసరమో, మన ఆలోచనలకి రక్షణ అవసరమా, మన కుటుంబానికి రక్షణ అవసరమా, ఏ విషయంలో మనం రక్షణ కోరుకుంటా ఉన్నాం, ఏ విషయంలో దేవుని సహాయాన్ని కోరుకుంటా ఉన్నాం, ఆ విషయంలో ఆయన కృపను బట్టి మనము ఆయన సహాయాన్ని అడిగేవారిగా ఉండాలి. ఆయన తప్పక మనకి సహాయము చేస్తాడు. ఆయన తప్పక మనల్ని రక్షిస్తాడు. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి
కృపను బట్టి దేవా నీ సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాను. నీ కృపను బట్టి దేవా నీ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాక్యమును స్థిరపరచమని అడుగుతా ఉన్నాను దేవా. నీ స్థితులు ప్రభా ఈ వాక్యము మా అందరి జీవితాల్లో నెరవేర్చమని అడుగుతా ఉన్నాను. నీ కృపతో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభువా ఏ విషయంలో మాకు రక్షణ అవసరమైందో, ఏ విషయంలో సహాయం అవసరమైందో నీకు తెలుసు కాబట్టి ఆయా పరిస్థితుల్లోంచి మమ్మల్ని అందరినీ విడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.